హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని మనం చిలుకలూరుపేట దగ్గరలో అయితే ఉన్నాము. ఇది బాపట్ల డిస్టిక్ కిందకైతే వస్తుందన్నమాట. చిలుకలూరుపేట నుంచి 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నామండి. అలాగే మీకు ఇటు స్ట్రైట్కి వెళ్తే పర్చూరు వస్తుంది. పర్చూరుకు వచ్చేసరికి 10 కిలోమీటర్లు, చీరాలు వచ్చేసరికి 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి గుంటూరు వచ్చేసరికి మనకి 58 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నాము. ఈ హైవే ఫేజింగ్తో ఈ హైవే వచ్చేసరికి NH 167A అండి. ఇది మీకు నగరేకల్ నుంచి చీరాలకు కనెక్ట్ అయ్యే కొత్త హైవే వేశారనమాట. చీరాల బీచ్ని గోవా బీచ్ లాగా డెవలప్ చేయడానికి ఆల్రెడీ ఫండ్స్ కూడా రిలీజ్ అయినాయి. ఆ డెవలప్మెంట్కి సంబంధించిన వర్క్స్ కూడా మనకి స్టార్ట్ అయినాయి అనమాట. ఈ కొత్త హైవే ఫేజింగ్తో మనకి కమర్షియల్ ల్యాండ్ అనేది సేల్కి అయితే వచ్చింది. ఇది వచ్చేసరికి మీకు 48 సెంట్లు అయితే ఉంటుందండి. ఈ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను ల్యాండ్ చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఇప్పుడు కూడా లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. అలాగే మీ దగ్గర ప్రాపర్టీ ఉందా, మీరు సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. పదండి, ల్యాండ్ చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఇప్పుడు నేను కనెక్టివిటీ అయితే క్లియర్ చేస్తానండి. ఇది మీకు నేషనల్ హైవే NH 167A అనమాట. మీకు బ్యాక్ సైడ్ వెళ్తే చిలుకలూరుపేట, మన స్ట్రైట్కి వెళ్తే మాత్రం కనుక చీరాల పర్చూరు నుంచి చీరాల నుంచి ఓడరేవుకి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి మీకు ఓడరేవు వచ్చేసరికి 34 కిలోమీటర్లు ఉంటుందండి. చీరాల వచ్చేసరికి మీకు 28 అలా ఉంటుందన్నమాట. 20-30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ రోడ్ ఫేజింగ్తో మనకి ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి 48 సెంట్లు అండి. నార్త్ ఫేజింగ్తో అంటే ఉత్తరం ఫేజింగ్తో అయితే ఉంటుంది. క్లియర్గా చూడవచ్చు. వెహికల్ మూవ్మెంట్స్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అయింది. ఇన్ ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే మీకు మనకి ఈ చీరాల బాపట్ల బీచ్ని డెవలప్ చేయడానికి అయితే ఆల్రెడీ ఫండ్స్ అయితే రిలీజ్ చేశారు. మన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఫండ్స్ అయితే రిలీజ్ చేసింది. కాబట్టి ఈ రోడ్డు మనకి ఫ్యూచర్లో కమర్షియల్ పరంగా చాలా హైక్ అవుతుంది. రేట్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. మనకి ల్యాండ్ వచ్చేసరికి ఇదండి. ఇది 48 సెంట్ల ల్యాండ్. ఇది లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. రిజిస్టర్డ్ డాక్యుమెంట్, క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. మీకు రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. ప్రైస్ వచ్చేసరికి మనకి పర్ సెంట్ వచ్చేసరికి 1,20,000 ప్రతి సెంట్కి అయితే కోట్ చేస్తున్నారు. టోటల్గా వచ్చేసరికి మీకు 57,60,000 అవుతుంది. 57,60,000 దాకా అవుతుంది ఈ ల్యాండ్. మీకు ఇక్కడ నుంచి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. నార్త్ ఫేజింగ్తో అయితే ఉంటుంది. ఈ ల్యాండ్కి వచ్చేసరికి మనకి 3 ఫేజ్ కరెంట్ అవైలబుల్ ఉంది. కనెక్టివిటీ పరంగా మంచి హైవే ఫేజింగ్లో ఉంది. అలాగే మీకు రోడ్ సైడ్ అనేది ల్యాండ్ ఎక్కువ వస్తుందండి. బ్యాక్ సైడ్ కొంచెం తగ్గుతుంది. ఈ సైజెస్ కూడా నేను మీరు నాకు కాల్ చేస్తే ఆన్ కాల్లో నేను చెప్తాను. దీని డైమెన్షన్ పేపర్ కూడా కావాలనుకుంటే మీకు పెడతాను అనమాట. ఇది మీకు మొత్తంగా సెంట్ వచ్చేసరికి 1,20,000 అయితే కోట్ చేయడం జరుగుతుంది. ఇది లిటిల్ బిట్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి. లంసమ్గా వచ్చేసరికి మీకు 57,20,000 అయితే ఉంటుంది. ఇది లిటిల్ బిట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇది ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాడక్ట్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.